హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నీలం వంకాయలు తీసుకుని 4 సైడ్స్ కట్ చేసుకుని ఉప్పు వాటర్లో కడుక్కోవాలండి. అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు మరియు జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, కరివేపాకు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, అదేవిధంగా 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి హాఫ్ వేగిన తర్వాత నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులు కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి. జస్ట్ 2 మినిట్స్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వీటిని చల్లారబెట్టుకుని తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. చూసారు కదా, పౌడర్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు. ఇక్కడ ఉప్పు అనేది నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, పేస్ట్ వచ్చింది కదా, ఈ పేస్టు ఆ పౌడర్ కలిపి మొత్తం కలుపుకోవాలి. అప్పుడు మన మసాలా అనేది రెడీ అవుతుంది. చూసారు కదా మసాలా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలాని మొత్తం పెట్టుకోవాలి. ఇట్లా పప్పుల పౌడర్ యాడ్ చేశాను కదండి, సో కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయలన్నిటిని అందులో వేయాలండి. ఇట్లా ఒక్కొక్కటిగా వేయడం వల్ల అది మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా అన్నీ వేసేసాక ఇప్పుడు దానిపై ఒక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ అనేది మగ్గుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మసాలా మిగిలింది కదండి, ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేస్తున్నా. దీనివల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి.
ఇప్పుడు వచ్చేసి నేను 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను దాన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే 15 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి, అట్లా వచ్చినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా నేను 1 స్పూన్ వేస్తున్నానండి లాస్ట్లో. ఇప్పుడు కొద్దిగా తిప్పుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో వేడివేడిగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.